సో ఇది పాట వినడానికి కానీ లిరిక్ కానీ బాగున్నాయి, కాకపోతే ఎఫెక్టివ్గా ఏమీ లేదు దాంట్లో. పైగా ఈ పదాలంతా అందరికీ కగరాజు గగరాజు ఇవన్నీ అర్థమయ్యే వ్యవహారం కూడా కాదు. సో రెండోది ఆమె పాడింది కూడా అది ఏదో అంటే ఒక పవరు, ఒక గూస్ బంప్స్ వచ్చే విధంగా లేదు ఆ పాట. అంటే థీమేటిక్ సాంగ్ మనకి ఒక గూస్ బంప్స్ తెప్పించాలి కనీసం ఫ్యాన్స్కి, అదేమీ కనబడలా. అదేదో ఒక మొరోస్గా ఒక ట్రాజిక్గా కనబడుతుంది తప్ప ఒక ఉత్సాహంగా ఒక హైఫైగా సాంగ్ లేదు. సో అది ప్రాబ్లమాటిక్. తర్వాత ఏమో మందాకిని పేరుతో ప్రియాంక చోప్రా జోనస్ ఆమెని వదిలారు. ఆమె శారీ కట్టుకొని ఇలా వంగేదో చేస్తుంది, అది అసలు ఎఫెక్టివ్గానే లేదు. అదేమో పెద్ద ఎఫెక్టివ్ బ్యాంగ్ అన్నట్టు వదిలారు, కానీ ఆ బ్యాంగ్ లేదు, దాంట్లో ఏమీ లేదు. పైగా ఆమె అసలు పెద్ద అవుట్డేటెడ్ హీరోయిన్ ఇండియాకి సంబంధించి. ఆమెమి పెద్ద మార్కెట్ ఉన్న ఆవిడ కాదు. రెండోది మహేష్ బాబు హీరోయిన్ లాగా కూడా లేదు. సో ఆమెని ఎందుకు పెట్టారనేది ఫస్ట్ ప్రాబ్లం అయితే, రెండోది ఆమెమే పెద్ద పర్ఫార్మర్ కూడా ఆమెకేం పేరు లేదు. పైగా ఈ వదిలిన గెటప్ కూడా ఏం ఎఫెక్టివ్గా లేదు. సో వరుసగా రాజమౌళి వదులుతున్నవన్నీ కూడా ఏదో రివర్స్ కొడుతుంది అన్న ఫీల్ అయితే వస్తుంది. ఎందుకంటే స్ట్రాంగ్ విలన్ లేడు, మంచి హీరోయిన్ లేదు, పాట థీమేటిక్ సాంగ్ ఎఫెక్టివ్గా లేదు. రుద్ర అనేది ఓకే, అది కూడా ఏమి అంతకంటే గొప్పగా ఏమి లేదు. సో ఇప్పటి వరకు ఆయన రాజమౌళి వదులుతున్నవన్నీ నిరాశపరిచే విధంగానే ఉన్నాయి అనేది ఒక యాంగిల్ అయితే, రెండో యాంగిల్ ఇప్పుడు ఎల్లుండికి అక్కడ మన రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ ఫంక్షన్ చేస్తున్నారు. దాంట్లో ఒక గ్లిమ్స్ కూడా వదిలే అవకాశం ఉంది, టైటిల్ గ్లిమ్స్. సో దీంట్లో దాన్ని కూడా ఆ ప్రోగ్రామ్ను కూడా జియో హాట్స్టార్కి అమ్మేసుకున్నాడు రాజమౌళి. అంటే ఇంత కమర్షియల్ మైండ్ ఏంటి? మామూలుగా ఫ్యాన్స్ని పిలిచి ఫ్యాన్స్కి చేయాలి, కానీ దాన్ని కూడా కమర్షియల్ ప్లాన్ చేసి దాన్ని కూడా జియో వాళ్ళకి అమ్మి ఇక్కడ నుంచే కమర్షియల్ స్టార్ట్ చేశాడు అనేది అంటున్నారు. కాకపోతే ఇప్పుడు 1000 కోట్లు పెట్టినోడు 1000 కోట్లు వెనక్కి రప్పించుకోవాలి కాబట్టి ప్రతిదీ కమర్షియల్గా ఆలోచించక తప్పదు. రాజమౌళి ప్లేస్లో ఎవరున్నా అదే చేయాలి. ఎందుకంటే 1000 కోట్లు బడ్జెట్ ఇండియాలో ఇప్పటి వరకు 1000 కోట్ల బడ్జెట్తో సినిమా రాలేదు. ఏషియాలోనే 1, 2, 4, 5 వచ్చుంటాయి, అంతకంటే ఎక్కువ లేవు. అలాంటి కాంటెక్స్లో 1000 కోట్లని ఆయన రప్పించుకోవాలి కదా, విత్ ఇంట్రెస్ట్లు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ప్రతిదీ కమర్షియల్గానే ఆలోచించడంలో అదైతే నాకేం తప్పు అనిపించలేదు. బట్ ఓవరాల్గా ఎఫెక్ట్ అయితే నాకు కూడా అంత ఎఫెక్టివ్గా అరే భలే ఉంది అన్న ఒక ఆతృత, ఈ సినిమాని ఎప్పుడు రాబోతుంది చూడాలి అన్న ఫీలింగ్ అయితే మహేష్ బాబు గెటప్లో లేదు. కొంబ అయితే అసలు ఇంకా దారుణంగా ఉంది. తర్వాత పాట ఎఫెక్టివ్గా లేదు. తర్వాత నిన్న వదిలిన ప్రియాంక చోప్రా మందాకిని క్యారెక్టర్ అనేది అది కూడా ఏమి లేదు. ఆమె ఏదో ఇంట్రెస్టింగ్గా కనీసం ఒక మిస్టిక్గా ఉండాలి. రివీల్ పూర్తిగా చేసేస్తే ఇదే ప్రాబ్లం. రివీల్ చేయకుండా ఒక మిస్టిక్గా వదిలితే ఊహించుకునేదానికి జనాలకి ఇది ఉంటుంది. ఇతను క్లియర్గా రివీల్ చేసేస్తున్నాడు. ఆ రివీల్ చేసినప్పుడన్నా అదన్నా ఇంట్రెస్టింగ్ ఉండాలి. ఇప్పుడు మనకి బాహుబలిలో ఆమె ఇమేజ్ శివగామిని చూసినప్పుడు అందరికి కూడా షాకింగ్గా ఉంటుంది. తల్లి మునిగిపోతూ బిడ్డని కాపాడుతున్న ఇమేజ్ అనేది షాకింగ్గా ఉంటుంది. అట్లా అన్ని రకాల ఇమేజెస్. సో దీంట్లో అది లేదు. దీంట్లో అంత చచ్చుగా పుచ్చుగా అట్లా ఉన్నాయి, ఆర్డినరీగా ఉన్నాయి. ఇది ఒక బ్యాంగ్ లేదు, ఒక మిస్టిసిజం లేదు, ఒక ఇంట్రెస్ట్ క్రియేషను లేదు. అట్లాగే సాంగ్ కూడా గూస్ బంప్స్ తెప్పించట్లేదు. పోనీ ఏమన్నా థీమేటిక్ సాంగ్ అర్థమయ్యేట్టుగా ఉన్నట్టు అది లేదు. సో ఓవరాల్గా రాజమౌళి ఈ సినిమాకి ఇప్పటివరకు అయితే ఎఫెక్టివ్ లేదు. కాకపోతే చాలామంది ఏంటంటే రాజమౌళిని తక్కువ అంచనా వేయకండి, ఖచ్చితంగా అతను మెస్మరైజ్ చేస్తాడు అనేదైతే నమ్మకం చాలామందికి ఉంది. అది కూడా ఏమి లేదని చెప్పలేము. కానీ ఇప్పటివరకు వదిలిన ఇమేజెస్ కావచ్చు, సాంగ్ కావచ్చు, ఇదైతే ఎఫెక్టివ్గా లేదని మాత్రం చెప్పచ్చు.